saying that it feels right. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మీ ముందుకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అంటే ఏమిటంటే, దీనిలో మొన్న మన మల్టీమీటర్ వీడియో అప్లోడ్ చేశాను కదా, ఆ వీడియో కన్నా ఈ వీడియో అంటే ఇంకా అలాంటి వస్తువులు ఇంకా తెలుసుకోవడానికి దీనిలో చెప్తాను. అంటే కొంతమంది చెప్పారు సోల్డరింగ్ మెషిన్ కూడా ఏ విధంగా యూజ్ చేయాలో చెప్పనుకొని, అందుకే ఈ వీడియోలో మనం సోల్డరింగ్ మెషిన్ అయితే అన్బాక్స్ చేద్దాం, నేర్చుకొని అన్బాక్స్ చేద్దాం. దానికన్నా ముందు నాతో ఒక చాలా చిన్న రిక్వెస్ట్, ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ అయితే పక్కా ప్రెస్ చేస్తారనుకుంటున్నా. ఇక్కడ మనం క్లియర్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. నేనైతే ఇక్కడైతే బ్లేడ్ అయితే యూజ్ చేస్తున్నాను అన్బాక్స్ చేయడానికి. మీరు ఏదైనా ఎక్విప్మెంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కింద నుంచి అన్బాక్స్ చేద్దాం. పైన బిల్ ఇవన్నీ ఉంటాయి కదా, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను దీన్ని అంతా అయితే ఓపెన్ అయితే చేసుకున్నా. చూడండి, ఇక్కడ సమ్ బిల్ అయితే ఇచ్చారు. చూడండి, అవసరం లేదు. ఇది నేను ఆర్డర్ ఇచ్చుకున్న సోల్డరింగ్ మెషిన్, ఇంకా లెడ్, పేస్ట్, ఈ రెండు. ఇది మనకు అవసరం లేదు, డబ్బా బాక్స్ పక్కన పెట్టేద్దాం. ఇక్కడైతే ఇవి నాకు ఇచ్చారు కదా, దీన్ని కూడా మనం రిమూవ్ చేసుకుందాం. అంటే ఇదైతే సేఫ్టీకి ఇచ్చారు ఏం అవ్వకుండా ఉండడానికి. ఇది 60 వాట్స్ సోల్డరింగ్ మెషిన్, అందుకే కొంచెం హెవీగా ఉంది. చెక్ చేశారు అనుకుంటున్నా దీన్ని, మళ్ళీ మనం చెక్ చేద్దాం. దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి కూడా మీకైతే నేను ఈ వీడియోలో చెప్తాను. చాలా వెయిట్ అయితే కూడా ఉంది, 60 వాట్స్ కదా, చాలా హెవీగా ఉంది వెయిట్. దీన్ని కూడా మనం పక్కన పెట్టుకుందాం. ఇదైతే మనకు వచ్చిన సోల్డరింగ్ మెషిన్. పేస్ట్ కూడా రిమూవ్ చేస్తాను. పేస్ట్ కూడా క్వాలిటీ అయితే బాగుంది. ఇంకా లెడ్ ఇచ్చారు కదా మనకి, లెడ్ని కూడా రిమూవ్ చేసుకుందాం. లెడ్ పర్లే బాగా ఇచ్చారు. దీని ప్రైస్ అయితే 308 అండ్ బాక్స్ పైన ఉంటుంది, చూపిస్తా. ఇక్కడైతే నాకు బిల్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ 308 అని ఉంది కదా, ఇక్కడ చూడండి సరిగ్గా నేను అంటే ఫింగర్ ప్రింట్ పైన 308 అని. ఇది అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఏదైనా రిటర్న్ పెట్టాలనుకుంటే ఇది ఉంటే చాలు, ఇది ఉంటే చాలు. బాక్స్ కూడా అక్కర్లేదు, బాక్స్ అంతగా అక్కర్లేదు. ఇది ఉంటే మీరు ఇస్తే అతను పక్క రిటర్న్ తీసుకుంటాడు. నా బిల్లు మీకు అవసరం లేదు. దీన్ని మనం ఇప్పుడైతే టెస్ట్ చేద్దాం, లేట్ చేయకుండా అయితే టెస్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, నేను ఇక్కడైతే ఒక పాత సోల్డరింగ్ మెషిన్ స్టాండ్ ఒకటైతే తీసుకున్నా. ఇది మన పాత సోల్డరింగ్ మెషిన్ది, అది కూడా అవుతుంది. అంటే ఎప్పుడైనా రెండు ఉంటే అంటే బెస్ట్ కదా. ఇది మనం ఆర్డర్ ఇచ్చుకున్న 7 డేస్కి వెళ్ళి వస్తుంది. 60 వాట్స్, అది కొంచెం 25 వాట్స్, రెండు ఉంటే బెస్ట్ అనుకుని ఆర్డర్ ఇచ్చుకున్నా. ఇక్కడ నేనైతే ఇది తీసుకున్నా, ఎక్స్ప్రెషన్ బోర్డు తెలుసు కదా మనది చిన్నది అనుకుని. దీనికి కూడా అయితే మనం దీన్ని అయితే రిమూవ్ చేసుకుంటాం. అంటే మీరు ఎందుకు స్కిప్ చేస్తారనుకోండి, నేనే స్కిప్ చేసినట్లుగా వీడియో ఆప్స్ అయితే దీన్ని అయితే రిమూవ్ చేసుకున్నా. మళ్ళీ ఇప్పుడు మీకు అయితే చూపించాను కదా, ఇక్కడైతే ఇన్పుట్ అయితే చేసుకున్నా, ఆన్ చేసుకున్నాం. దీన్ని ఇక్కడైతే ఆన్ చేసుకున్నా, ఆ స్విచ్ని కూడా అయితే ఆన్ చేసుకున్నా. హీట్ అయితే అవుద్ది, లైట్గా హీట్ అయింది, హీట్ అవడం స్టార్ట్ అయింది. 60 వాట్స్ కదా, చాలా త్వరగా అయితే హీట్ అవుతుంది. కొంచెంసేపు దీన్ని అంటే హీట్ అయిన తర్వాత మళ్ళీ మీకు అయితే చూపిస్తా. ఇప్పుడు ఇదైతే హీట్ అయితే అయింది. మీకు లైట్ స్మోక్ వస్తున్నట్లుగా ఉంది కదా, చూడండి. వీడియోలో కనిపించట్లే, వీడియోలో అయితే కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇక్కడైతే చూడండి, హీట్ అయితే అయింది. ఏ విధంగా వెళ్ళిపోతుంది లోపలికి. ఇప్పుడు మనం లెడ్ అయితే తీసుకున్నాం. ఇది పాడవకుండా కింద మనం ప్లాంక్ అయితే వేసుకొని మళ్ళీ ఇంకా చూపిస్తా. అంటే మనది కింద బేస్ పాడవకూడదు కదా, మనం దీన్ని చాలా ఎక్కువ రేట్ అయితే పెట్టుకొని అయితే చేసాము కాబట్టి. ఇక్కడైతే లెడ్ అయితే తీసుకున్నా, చూడండి. ప్యాకెట్ అయితే పక్కన పడేసి, దాని మీద రేట్ ఎట్లేదు చూడండి. ఇక్కడ స్మోక్ అయితే చాలా వచ్చింది. వీడియోలో అయితే కనిపించిందో లేదో తెలియదు. 60 వాట్స్ కదా, చాలా హీట్ అయితే అవుతుంది. జాగ్రత్త, ఇక్కడిక్కడ చేయి పెట్టేకండి ఎప్పుడైనా.
చూడండి, ఇక్కడ కూడా అవుతుంది రెడ్. చూడండి ఇప్పుడైతే వేరే కలర్లోకి అయితే వచ్చింది, మీకు బ్లాక్ లాగా కనిపిస్తుంది అనుకుంటున్న వీడియోలో. హీట్ అయింది కదా, ఇక్కడ కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం దేనికైనా సాల్డరింగ్ చేసి మళ్ళీ మీకు చూపిస్తా. నేను ఇక్కడ ఒక ఇదైతే తీసుకున్నా, దీనికైతే సాల్డరింగ్ అయితే చేసే ఉంది. దీన్ని రిమూవ్ చేసి మళ్ళీ మనం సాల్డరింగ్ చేద్దాం. ఆ పాత సాల్డరింగ్ మిషన్ కంటే ఇది కొంచెం ఫాస్ట్గా అయితే ఉంది. ఇక్కడైతే పెట్టుకున్నా చూడండి, సాల్డరింగ్ చేస్తా. దీన్ని కూడా సేమ్. చాలామందికి మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏమిటంటే, మీరు సాల్డరింగ్ చేసిన తర్వాత ఇలాగ ఈ విధంగా లాగితే ఊడిపోద్ది. చూడండి, ఇది లోపల దాంతోనైతే వచ్చేస్తుంది నేను సాల్డరింగ్ చేసిన తర్వాత. దాన్ని మీరు ఏ విధంగా ప్రివెంట్ చేయాలంటే, మీరు ఎప్పుడైనా సాల్డరింగ్ చేస్తున్నప్పుడు ఫ్యాన్ కింద కానీ, అంటే మీరు సాల్డరింగ్ చేసిన తర్వాత బేక్ అది ఆరిపోవాలని ఊదేకండి. అప్పుడు అది స్ట్రాంగ్ అయితే ఉండదు. సాల్డరింగ్ మిషన్ అయితే చాలా హీట్ అయితే అవుతుంది. ఇది నాకు చాలా నచ్చింది. దీన్ని మీరు బై చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను దీన్ని, మీరు అక్కడికి వెళ్ళి అయితే బై చేసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో అంటే అక్కడ కింద ఉంటుంది కదా, దీన్ని అంటే టైప్ చేసి ఉంటారు కదా. లింక్ నాకు దొరకకపోతే దీన్ని నేమ్ కింద అయితే టైప్ చేస్తాను, మీరు అది అమెజాన్లోకి వెళ్ళి టైప్ చేసుకుంటే ఇది వచ్చేస్తుంది. ఇది దీనిలో మేజర్గా వచ్చే ప్రాబ్లం. మీరు ఎప్పుడైనా సాల్డరింగ్ మిషన్ మీకు లాంగ్ లైఫ్ కావాలనుకుంటే దీన్ని స్టాండ్తో వాడండి. ఇంకా దీన్ని దేనికి పడితే దానికైతే హోల్ చేసేయండి. అంటే ప్లాస్టిక్ పెట్టేస్తే దీనికి మనము ముందు నీడిల్ అయితే మార్చుకోలేము. మన పాత సాల్డరింగ్ మిషన్ ఏ టైప్లో ఉంటుందో అది చూపిస్తా చూడండి. దీనికైతే మనమైతే నీడిల్ అయితే మార్చుకోవచ్చు. చూడండి, చాలా డ్యామేజ్ అయితే అయిపోయింది ఇక్కడ నీడిల్. ఈ నీడిల్ దేనికంటే మన పీవీసీ పైపులు ఇవన్నీ హోల్ చేస్తుంటాను కదా, ఈ నీడిల్తోనే. అంటే స్విచ్ పెట్టడానికి, లైట్ పెట్టడానికి, ఇంకా ఛార్జింగ్ పోర్ట్ పెట్టడానికి, మన పీవీసీ పైపులకి. మన ఛానల్లో వీడియోలు చాలా ఉన్నాయి, మనది ఎక్స్పెరిమెంట్ ఛానల్. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో సెట్ చేసుకోండి. ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ నీటిని మనం మార్చుకోవచ్చు. దీనికి మనం మార్చలేం కాబట్టి దేనికి పడితే దానికి యూజ్ చేయకండి. మీకు ఇందాకది క్లారిటీగా అయితే కనిపించలేదు అనుకుంటున్నా, అందుకే ఇప్పుడు మనం మళ్ళీ లైట్కి అయితే హోల్ అయితే పెట్టుకుందాం. సారీ, లైట్ హోల్ కాదు, సాల్డరింగ్ అయితే చేసుకుందాం. లైట్కి చాలా హీట్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ చెయ్య కాలింది. నా పాత సాల్డరింగ్ మిషన్ కంటే ఇది నాకు చాలా అయితే నచ్చింది. చాలా స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ చూడండి, అవుతాను. ఈ విధంగా మీరు దేనైనా సాల్డరింగ్ చేసుకోవచ్చు. లెడ్ని ఇది లెడ్ని ఎంత బేగా అయితే కరగేస్తుంది అయితే చూద్దాం. ఇప్పుడు టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది మన ఎక్స్పెరిమెంట్ ఛానల్. ఇందాక చెప్పాను కదా, ఇలాంటి వీడియోస్ మీకు తెలుగులో కావాలనుకుంటే వెంటనే వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను చాలా లెడ్ అయితే వేసాను. చూడండి, ఈ లెడ్ అంతా చాలా త్వరగా అయితే లెడ్ని అయితే మెల్ట్ అయితే చేసింది. ఇక్కడ ప్లాంక్ దగ్గర కూడా చూడండి, ఇది ఏ కలర్లోకి అయితే వచ్చిందో. ముందైతే సిల్వర్ కలర్లో, ఇక్కడ నుంచి స్మోక్ అయితే రిలీజ్ అవుతుంది. చాలా ఆసంగా అయితే ఉంది. దీన్ని మీరు బై చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయినా దీన్ని ఏమైనా టైప్ చేస్తాను అన్నాను కదా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోకి నాకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ అయితే పక్కా ప్రెస్ చేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఇలాంటి వీడియోలు నేను తెలుగులో తెస్తాను చెప్పాను కదా ఇప్పుడే. మీకు వీడియో నచ్చినట్లయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే హోమ్,
స్టే సేఫ్. జై హింద్. బాయ్ ఫ్రెండ్స్.